రండి, మన పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి భాగాన్ని మనం చదువుకొని కొంతసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనందరికీ తెలిసిన భాగము కీర్తనల గ్రంథము 127 అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. వాక్య సాయం కొరకు చిన్న ప్రార్థన చేసి ప్రారంభిస్తాం. పరిశుద్ధులైన తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభా, చమత్కార మాటలతోనైనను కల్పనా కథలతోనైనను ప్రభా నీ వాక్యము ప్రకటించబడకున్నట్లు సహాయం చేయండి. మీ మాటలే నా నోట వచ్చు. కృపను అనుగ్రహించము ప్రభా. ఎంతో ప్రయాసపడి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కూటాన్ని మీరు ఆదరించి అంతము వరకు నడిపించండి. ఏవి అవసరమో, ఏవి మాకు క్షేమాభివృద్ధియో, ఏవి మాకు హెచ్చరిక, ఏది మాకు ఆదరణ కలిగిస్తాయో ఆ మాటలు మాత్రమే నా నోటి నుంచి వెళ్ళడానికి కృపను అనుగ్రహించి సహాయం చేయమని ప్రభా మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ, నన్ను తగ్గించుకుంటూ, మిమ్మల్ని మాత్రమే హెచ్చిస్తూ, మీరు మాత్రమే కనబడాలి, మీరు మాత్రమే హెచ్చించబడాలి, మీరు మాత్రమే మహిమ పొందాలి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు అతి శ్రేష్టమైన దివ్య నామమున ప్రార్థించి అడిగడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, మన ఇటువంటి లేఖన భాగాలు అనేక సార్లు మీరు విని ఉంటారు. ఓ ప్రత్యేకమైన వర్తమానం. దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నటువంటి ఒక గొప్ప సుగుణం, మంచి గుణం ఏంటంటే, ఒకే వాక్య భాగాన్ని బట్టి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సేవకులు, ప్రవక్తలు, అపోస్తలులు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు ఏర్పాటు చేసుకొని వివిధమైనటువంటి విధానాల్లో దేవుడు మాట్లాడడం ఆయన యొక్క గొప్పదనం. ఈ విషయాన్ని కొంచెం ఒక నూతనమైన కోణంలో మనము అధ్యయనం చేయడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించును గాక. గర్భఫలము యెహోవా అనుగ్రహించు, చెప్పాలందరికీ. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అన్నడా, బహుమానమే అన్నడా? అంటే అర్థం ఏంటి? ఆయన తప్ప గర్భఫలము అనేది ఎవ్వరు మానవ ప్రయత్నము ద్వారా గర్భఫలము అనేది రాదు. అది దాని అర్థం. దేవుని యొక్క అనుగ్రహం. ఒక గర్భఫలము ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తే అది ఎట్లాంటిదో ఒక 4 పదాలు ఇలా చదువుదామా? ఎటువంటి బహుమానం అనేది రండి. మొట్టమొదట ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఆదికాండ గ్రంథం, నాకు త్వరగా మీరు సహాయం చేయాలి. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకొద్దు, నేను నీకు కేడం. ఏ బహుమానం ఇది? ఏ బహుమానం ఇది? అత్యధికమైన బహుమానం. ఈ మాటలు మన హృదయాలలో ఉండాలి. దేవుడు ఎప్పుడైనా మనకు ఒక బహుమానం ఇస్తే ఆ బహుమానం ఎటువంటిదట? అత్యధికమైన బహుమానం. భయపడద్దు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మొట్టమొదటిది, అత్యధికమైన దేవుడు అత్యధికమైన బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. త్వరగా రూతు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మోయాబురాలైన రూతు చూచి వరకు చెప్పాను.
నయోమి 2వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నారా? అంతేకాదు అతడు నన్ను చూచి ముగించు వరకు ఉండుము. తర్వాత కంటిన్యూ. నా కుమారి నానా, మీరు 2వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నారా? ఇచ్చును. నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన ఏ బహుమానం ఇది? ఎంత ఆ మాటలు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే అట్లాంటి మాటలు వస్తాయి. మొట్టమొదటి అబ్రహాంకు చెప్పాడు, ఏ అబ్రహాం భయపడొద్దు, నీకు అత్యధికమైన బహుమానం ఇస్తాను. రూతుకు అంటున్నాడు దేవుడు, ఒకవేళ బహుమానం ఇస్తే ఎటువంటి బహుమానం అది? సంపూర్ణం. అసంపూర్ణం ఉండదు ఆయన బహుమానం. సగం ఇచ్చి సగము ఇవ్వకుండా ఉండడు. ఎందుకంటే ఈ దేవుడు సంపూర్ణుడు కాబట్టి సంపూర్ణమైన బహుమతి ఇస్తాడు. 3వ బహుమతి చూస్తాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదవాలి. చేయును నీతిని. ఎటువంటి బహుమానం ఇది? అబ్బా, ఎంత అద్భుతమైన శాశ్వతం, ఎవర్ లాస్టింగ్ గిఫ్ట్ అన్నమాట. ఇక పరిపూర్ణంగా నీ దగ్గర ఉంటది అది. ఎవర్ లాస్టింగ్, శాశ్వతముగా మన దగ్గర ఉంటదట. దేవా, ఇటువంటి బహుమతులు ఇచ్చే దేవుడు ఎవరున్నారు? అత్యధికమైన బహుమానం, సంపూర్ణ బహుమానం, శాశ్వతమైన బహుమానం. మరొక మాట చూద్దాం, చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. మరియు నానా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:30. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా. నానా, దాదర్యపడద్దు. దేవుడు నీకు ఇస్తున్నటువంటి అద్భుతం భయపడద్దు. దేని గురించి విచారించొద్దు. దేవుడు నీకు రానున్న దినాలలో ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుడు ఎంత గొప్పవాడు! నువ్వు కోరుకున్నది, నువ్వు ఊహించలేనిది, నువ్వు ఆశించలేనిది పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రిన దేవుడు జగత పునాది వేయబడక మునిపే నీకు ఒక శ్రేష్టమైన వరాన్ని, శ్రేష్టమైన బహుమతిని, శ్రేష్టమైన ఈవిని, ఒక గొప్ప బహుమతిగా, అత్యధికమైన బహుమతిగా, శాశ్వతమైన బహుమతిగా, ఎటువంటి బహుమతిగా? సంపూర్ణమైన బహుమతిగా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. రైట్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవా, మీరు ఇచ్చిన ఆధిక్యతలు బాగున్నాయి, ఇచ్చిన బహుమతులు కూడా చాలా బాగున్నాయి. ఇంతకీ ఒకవేళ దేవుడు గర్భఫలాన్ని దేవుడు బహుమానంగా ఇస్తే, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరైనా సరే, ఇక్కడ కూర్చుని వారు కానీ, ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా వింటున్న బయట వారు కానీ, ఒకవేళ గర్భఫలము దేవుడు అనుగ్రహించు బహుమానం అయితే, ఇటువంటి వ్యక్తిత్వం లేక ఇటువంటి ఆలోచన ఏ తల్లిదండ్రులకైనా ఉంటుందా అనిపిస్తుంది నాకు. బైబిల్ మొత్తంలో తరచు చూస్తే బహుశా అటువంటి తల్లిదండ్రులు నాకు బైబిల్ మొత్తంలో కనబడలా. నాకు అనిపించింది, ఇంకా దేవుడు గర్భఫలమే ఇచ్చినాడు. ఆ గర్భఫలములో నుంచి దేవాది దేవుడు ఒక ప్రత్యేకమైన మాంసపు ముద్దని అక్కడ తయారు చేశాడు. రేపు రాబోతున్నారు బయటికి. అయితే వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఒక ప్రత్యేకమైన విన్నపం చేశారట దేవాది దేవుడికి. చూడండి ఎంత అద్భుతమైన మాట. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి, అండర్లైన్ చేసుకోండి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనక.
దేవుడు మనోహ ప్రార్థన ఆలకించారు. ప్రియమైనవారా, గర్భఫలము దేవుడు అనుగ్రహించు బహుమానం అంటున్నావు. అది అత్యధికమైన బహుమానము, అది సంపూర్ణమైన బహుమానము, అది శాశ్వతమైన బహుమానము, అది గొప్ప బహుమానమని దేవుడిని ఆరాధిస్తున్నాం. బాగానే ఉంది. ఆరాధనతోనే ఆగిపోకూడదు అంటున్నాడు. దేవా, ఈ గర్భఫలము నువ్వే ఇచ్చావు కదా, ఒకవేళ ఈ గర్భఫలము ద్వారా రేపు రాబోయేటువంటి పుట్టబోము శిశువు విషయంలో దేవా మేము ఏమేమి చేయాలయ్యా బిడ్డ కొరకు? ఎటువంటి తల్లిదండ్రులు వీళ్ళంటే, దేవా నీ కుమారుడు కానీ కుమార్తె కానీ ఒకవేళ గర్భఫలముగా నువ్వు పుట్టబో శిశువు మాకిస్తే ఆ శిశువు విషయంలో మేము తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటయ్యా? మేము ఆ బిడ్డని ఎట్లా పెంచాలి ప్రభా? మేము ఆ బిడ్డ విషయంలో మేము ఎటువంటి విధానంలో ప్రభా నీ కొరకు ఆ బిడ్డను ఉంచాలి ప్రభా, నాకు దయచేసి చెప్పవా అని ఆ తల్లిదండ్రులు అడిగారట. ప్రియమైన వాళ్ళారా, నీ నా జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి పుట్టబో విషయంలో మీరు చూడండి ఎంత అద్భుతం. ఎప్పుడైనా ఏ తల్లిదండ్రులైనా ఇటువంటి ప్రార్థన చేసినట్టు దాఖలాలు ఉన్నాయా? ప్రభా ఏమి ఎలా పెంచాలి? మన స్వచిత్తం, మన స్వబుద్ధి, మన యొక్క సొంత ఆలోచన, మన సొంత యొక్క ఆ తాత్పర్యము భావముతో బిడ్డలను పెంచితే ఎట్టి పరిస్థితులలో కూడా దేవుడికి అది మహిమ కాదు. దేవా ఈ బిడ్డను రేపు పుట్టబో బిడ్డ నీ బిడ్డ కదా, నువ్వు ఇచ్చిన బహుమానం కదా, మరి నీ కొరకు ఎలా పెంచాలి? ఎంత అద్భుతమైన మాట అండి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? రేపు రాబోతున్నటువంటి లోకంలోనికి రాబోతున్నట్టు దేవుడు అనుగ్రహిస్తున్న ఆ బిడ్డ విషయంలో తమ్ముడు పృథ్వీ కానీ చెల్లి పరమగీత కానీ ప్రభు దగ్గర అడగాలి. అమ్మా ఈరోజు మీ ఇరువురు ఈ రకమైన తాత్పర్యం కలగాలి. దేవా ఇవనైనా రాబోతున్న బిడ్డ విషయంలో అది ఎవరైనా కానీ నీ కొరకు ఎలా పెంచాలి ప్రభా, దయచేసి చెప్పువా. విచిత్రం తెలుసా, దేవుడు ఎంత అద్భుతమైనటువంటి వాడంటే ఆ మాట ప్రార్థన చేయగానే దేవుడు అన్నాడట, నీ ప్రార్థన నేను ఆలకించాను. ఇప్పుడు దేవుడు ఇస్తాడు ఎట్లా పెంచాలి. వాక్య భాగాన్ని చూసి నేను మూడు తలంపులు చెప్తాను, ఎక్కువ విస్తరించి నేను మాట్లాడను. శ్రేష్టమైనటువంటి విత్తనాలు ప్రక్కన పడితే ఉపయోగం లేదు, ముండ్ల తుప్పలలో పడితే ఉపయోగం లేదు, రాళ్ల తుప్పలలో పడితే ఉపయోగం లేదు. మంచి నెలలో పడాలని 3 విత్తనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభా ఒకవేళ పుట్టబోవు బిడ్డలు ఎలా పెంచాలని ప్రభు అడిగితే ప్రభు ఇచ్చే 3 సమాధానాలు ఈరోజు మనం చూడబోతున్నాం. రండి. మొట్టమొదటిగా చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రండి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం చదివారా? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు. అదేండి మొట్టమొదటి. ప్రభువా పుట్టబోవు శిశు విషయంలో నేను ఎలా పెంచాలి, రాబోతున్న గర్భఫలం విషయంలో నేను ఎలా ప్రవర్తించాలి. ఒకవేళ తల్లిదండ్రులైనటువంటి మనం అడిగితే దేవుడు అంటున్నాడు, పిల్లలని భయభక్తులలో పెంచాలట. పిల్లలారా భయభక్తులలో పెంచడం అది చాలా ప్రాముఖ్యం. పుట్టబోయేటువంటి బిడ్డలకి మనము పుట్టినటువంటి కుమార్తె పుట్టినా కుమారుడు పుట్టినా తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఒక ఆడబిడ్డ పుట్టిందనుకోండి, రేపు పొద్దున్న తన వివాహ వయసు వచ్చేటప్పటికి మేము ఏం చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు ప్లాన్ చేసి ఏదో దాయడము, చేయడము, కొనడము, ఉంచడము ఏదో చేస్తారు. మంచిదే తల్లిదండ్రులు కుమార్తె పట్ల అటువంటి ఆలోచన కలిగి ఉండడం. కుమారుడికి అయితే నా కుమారుడికి నేను ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్లో జాయిన్, రేపు పొద్దున్న ఇంజనీర్ చేయాలా, డాక్టర్ చేయాలా, లేకపోతే తను ఉన్నతమైన విదేశాలకు పంపించి తను గొప్పవాడిగా చూడాలనుకున్నా, తన కొరకు నేను ఏ ప్రణాళికలు చేయాలని అనుకునేటువంటి తల్లిదండ్రులు కూడా చాలా మంది ఉండకపోరు. అయితే దేవుడు మొట్టమొదట ఒక తల్లిదండ్రులు దైవికమైన క్రమంలో పెరుగుతున్న తల్లిదండ్రులకి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి అద్భుతమైన మాట, ముందు అవన్నీ భౌతికమైన పక్కన పెట్టు. అసలు విషయం ఏంటంటే, నేను నీకు బిడ్డలు ఇస్తే, నేను నీకు బహుమానం ఇస్తే, నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆలకించినాను, ఇగో ప్రభువా నేను ఎలా పెంచాలి అని నువ్వు అడిగావు. కాబట్టి మొట్టమొదటిగా నేను ఇచ్చే బహుమానాన్ని నువ్వు నా కొరకే పెంచాలి. ఒకవేళ దేవుని కొరకు పెంచాలనుకుంటే ఎట్లా పెంచబడదా? భయము భక్తిలో పెంచాలి. భయము భక్తి అని 2 విషయాలు సాధారణమైనది కాదు. మొట్టమొదటిగా దేవుని బిడ్డలు, దేవాది దేవుణ్ణి సేవిస్తున్న మనము పిల్లల్ని పెంచుటలో ఈ 2 విషయాలు మనం తప్పిపోతున్నామంటే తప్ప, భయము భక్తి. ఈ రోజు ఈ 2 లేకపోతే
పిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి లోకంలోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ వర్తమానం వింటున్నటువంటి ఎవరైనా దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, నీ బిడ్డలు దేవుని యందు భయము, దేవుని యందు భక్తిలో పెంచాలి. అంటే ఈ దేవుని యందు భయము, దేవుని యందు భక్తి ఎట్లా వస్తుందని మీరు అడగవచ్చు. రెండు మాటలు. ఒక వ్యక్తికి భయము భక్తి అనేది రెండు మాటల్లో దేవుడు ఇస్తాడు. రండి ఆ మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, త్వరగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా, చూడండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో, దేనిలో పెంచాలా? శిక్షలోని పెంచాలి. ఈ రెండు ప్రాముఖ్యమైన, బాగా గమనించండి. బిడ్డలకు భయము భక్తి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండు కూడా ఒక వాహనానికి లేక ఒక రథానికి ఉన్నటువంటి 2 చక్రాల లాంటివి. భయము భక్తి అనేది దాని మీదే వెళ్తాయి. మొట్టమొదటిది, ఒకవేళ భయము నీ కుమారులకి కలగాలి అంటే దేవుని భయం మొట్టమొదట ఆయన దేవునికి శిక్షలో పెంచాలి. ఒకవేళ బిడ్డలని భక్తిలో పెంచాలంటే దేవుని బోధలో పెంచాలి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నా బిడ్డలకి, పుట్టబో బిడ్డలకి, రానున్న తరము వారికి, రాబోతున్న తరము వారికి, వింటున్న వారికి ఉన్నవారు భయ భక్తులు అనేవి రెండిటి మీద ఆధారపడుతుంది. మొదటి దేవుని యొక్క భయం నీకు రావాలంటే దేవునికి శిక్ష ఏంటో నువ్వు ఎరగాలి. భక్తి ఏంటో నీకు అర్థం అవ్వాలంటే దేవుని యొక్క బోధ ఏంటో నీకు తెలియాలి. నీకు దేవుని బోధ తెలియకపోతే నీకు భక్తి రాదు. దేవుని శిక్ష ఏంటో నీకు అర్థం కాకపోతే భయము నీకు కూడా రాదు. ప్రియమైన వారులారా, దేవాది దేవుడు అంటాడు, నేను అన్ని సంపాదించానయ్యా, రానున్న రోజుల్లో ఒకవేళ పృథ్వీకి వారసుడు పుడతాడు, వారసురాలు, 2వ వారసురాలు పుడతాడో మనకు తెలియదు, కానీ అది దేవుని చిత్తానుసారంగా ఈరోజు తల్లిదండ్రులుగా మనం మన బిడ్డలకి వారసత్వముగా ఏమిస్తున్నాం. మొట్టమొదటిది మనం ఇవ్వవలసింది డబ్బు, ధనం, ఆస్తిపాస్తులు. ఇవి కావు మొదట. అసలు ఒక తల్లిదండ్రులుగా దైవికమైన క్రమంలో పెంచబడుతున్నటువంటి వారు కానీ, రాబోతున్న తరము వారు కానీ, జనించబోతున్న తరము వారు కానీ మనం ఇవ్వవలసిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే, దేవా నా బిడ్డలు భయభక్తులలో పెంచాలయ్యా. ప్రభా, నేను భయభక్తులు పెంచాలనుకుంటున్నా, నాకు ఏంటి దానికి సోర్స్ ఏంటి, నాకు ఆ వనరు ఏంటి, నాకు ఆ వసతి ఏంటంటే నేను రెండే ఇస్తున్నాను. మొదటిది శిక్ష, రెండవది బోధ. ఎందుకు బోధ? భయము అంటే మీరు అనొచ్చు, దేవుణ్ణి శిక్ష ఎందుకు అర్థం చేసుకోవాలంటే అసలు ఆ విషయం ఏంటంటే, ఒక తండ్రి ఒక కుమారుని ఎందుకు శిక్షించాలనుకుంటాడో తెలుసా అండి? భయము అనేది కుమారుడు తండ్రి ఆ తండ్రికి భయపడాలంటే ఆ శిక్ష ఏంటో మనం ఎవరు అర్థం చేసుకోవాలి. ఎందుకు నా తండ్రి నన్ను శిక్షిస్తాడు, నన్ను ఎందుకు తిడతాడు, నన్ను ఎందుకు కొడతాడు, నన్ను ఎందుకు కొన్ని గద్దిస్తాడు అని అంటే ఒక అద్భుతమైన మాట చూపిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం అద్భుతమైన మాట చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. రండి, ప్రకటన గ్రంథం చూస్తారా ఆ మాట? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. క్షమించమా, 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి, ఎంత మాట, ఎటువంటి మాట ఇది? ఏంటట? ఒకవేళ దేవా నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు అంటే అంటాడు దేవుడు, నానా నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక తండ్రి కుమారుని ప్రేమిస్తే ఆ తండ్రట శిక్షించడానికి ముందు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. దేవుని భయం, దేవుని భక్తి, ఇది తల్లిదండ్రులు రాబో తరానికి నేర్పించాల్సింది. నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడా? ఒకవేళ నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ తల్లి నిన్ను ప్రేమిస్తుందంటే ఖచ్చితంగా నీకు శిక్ష అనే దండాన్ని ఇస్తుంది. ప్రభా, నీ తండ్రి చేయు గద్దింపుని, నీ తండ్రి చేయు శిక్షను తృణీకరించొద్దు. నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు, నన్ను ఎందుకు కొడుతున్నారు, నన్ను ఎందుకు అసహించుకుంటున్నారు? కాదు, నేను అసహించుకోవట్లా. నేను తిట్టడం వారికి ఇష్టం కాదు. వారికి ఇష్టమా? వారిని మిమ్మల్ని శిక్షించడం ఇష్టమా? కాదు. ఎందుకో తెలుసా? నానా నిన్ను ప్రేమిస్తున్నాను. ఎటువంటి ప్రేమ తెలీదా? ఇది శాశ్వతమైన ప్రేమ. ప్రేమైన వాళ్ళరా, దేవుడు కూడా నన్ను మనందరినీ కూడా కొన్నిసార్లు ఎందుకు శిక్షిస్తాడో తెలుసా? భయభక్తులు నేర్చుకోవడానికి. ఒకవేళ ఆ ప్రేమ నువ్వు తిరస్కరిస్తే
ఆ గద్దింపుని మనం తిరస్కరిస్తే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ యొక్క భయంలో మనము కొనసాగలేము. దేవా నీవు నన్ను శిక్షిస్తే అంటాడు కీర్తన గ్రంథములో భక్తుడు అంటాడు, దేవా నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, ఆ అభిషేకాన్ని నేను ఎట్లా త్రోసివేయగలను? దేవా నాకు అది ఉపకారం ప్రభువా. ఈరోజు నీ బిడ్డలకి, నా బిడ్డలకి, మనందరి బిడ్డలకి కూడా ఇటువంటి శిక్షాదండన ఉండాలి. అలాగని దాన్ని అర్థం చేసుకొని ఆయన దానికి కాని దానికి కాదు. ఎందుకో తెలుసా? ఒకవేళ నీ కుమారుడు కుమార్తె కానీ భక్తిలో నుంచి భయంలో నుంచి తప్పిపోతే ఖచ్చితంగా దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఎందుకని అనొచ్చు అన్న ఏంటన్న భయము అంటారు. నేను చెప్పన భయములో ఉన్నటువంటి ఒక అద్భుతమైన 3 సుగుణాలు చెప్పి నేను ముగిస్తాను. త్వరగా చూడండి ఒక మాట. మొట్టమొదటి దేవుని భయం అంటే ఏంటి? కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 19:9. యెహోవా యందలి భయము నానా మొట్టమొదటికి దేవాది దేవుడు భయభక్తులు నేర్పించు నీ బిడ్డలకి అంటున్నాడు కదా. ఎందుకు భయం నేర్పించాలి నీ నా బిడ్డలకి? అందరికంటే యెహోవా యందలి భయమట అది పవిత్రతను నీ కుమారుడికి చేకూరుస్తుంది. ఈ రోజుల్లో బిడ్డలు పెరుగుతున్నారు, ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నారు, ఉన్నతమైన చదువులు చదివిస్తున్నారు. ఇంతకీ యెహోవా భయము నీ కుమారుడికి కుమార్తెలకు ఉంటే వాళ్ళు పవిత్రంగా జీవిస్తున్నారా? నీ బిడ్డల యొక్క పవిత్రత ఎంతవరకు కాపాడుకుంటున్నారు? తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగా, తల్లిదండ్రులు లేనప్పుడు ఒకలాగా, ఇంటిలో ఉన్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా కాదు. నీ బిడ్డలు, నీ యొక్క కుమార్తెలు ఎట్లా ఉండాలో తెలుసా? పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలంటే దేవా తల్లిదండ్రులు చూడకపోవచ్చు, అన్నదమ్ములు చూడకపోవచ్చు, అక్కచెల్లెలు చూడకపోవచ్చు, కానీ నన్ను చూసేటటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. ఇది దేవుని భయమును బట్టి వస్తుంది. దేవా ఐగుప్తు దేశంలో ఉన్నాడయ్యా. ఏసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. తండ్రి లేడు, తల్లి చనిపోయింది, అన్నదమ్ములు హెచ్చరించడానికి లేరు, గద్దించడానికి లేరు. తన దగ్గరని యవ్వనస్తుడు, సరిగ్గా 30 సంవత్సరాల ప్రాయములో యవ్వనస్తుడు, సుందరాంగుడు, మనోహరుడు, వాక్చాతుర్యం కలిగిన వాడు, దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు, ఎంతో గొప్పవాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక అందమైన స్త్రీ వచ్చి, అయ్యా నువ్వంటే నాకు ఇష్టం, అయ్యా నేను నీతో ఉండాలనుకుంటున్నంటే దేవాది దేవుని ఆత్మ కలిగిన వాడు అంటాడు, నా తండ్రి లేడు, నాకు అక్కచెల్లి లేరు, నా తల్లి లేదు, నా అన్నదమ్ములు లేరు, నన్ను ఎవరు చూడటానికి లేదు. అందులోని నన్ను కోరి వచ్చినటువంటి వారి దగ్గర నేను ఒక మగవాడు ఆ మాట అన్నప్పుడు ఏమన్నా తెలుసా? ఓ నన్ను కోరి, నన్ను ప్రేమించి, నన్ను ఇష్టపడి వచ్చినప్పుడు అనాలి సరే అని అనాలి. కానీ దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చింది? యోసేపుకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవ్వరు లేకపోయినా నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి. ఎందుకో తెలుసా? నేను దేవునికి భయపడేవాడును. దేవునికి భయం కలుగును కాక. ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని భయము నీ బిడ్డలకి నేర్పిస్తే ఎక్కడున్నా కానీ, అగాధములో ఉన్నా, నడి సముద్రములో ఉన్నా, దూరముగా ఉన్నా తమ పవిత్రతను కాపాడుకుంటారు. ఎప్పుడో తెలుసా? దేవుని భయమును నేర్పించడం చాలు. యెహోవా యందలి భయం ఎటువంటిదంట? పవిత్రతను ఇస్తుంది. రెండో చూస్తాం. త్వరగా రండి. కీర్తన గ్రంథం రండి 11వ అధ్యాయం 111:10 వచ్చిన కీర్తన గ్రంథం 111:10. యెహోవా యందలి భయము ఏ జ్ఞానం ఇది? నానా పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానం కాదు ఇది, మాటల ద్వారా వచ్చే జ్ఞానం కాదు, ఇన్స్టాగ్రామ్ లోని, వాట్సాప్ లోని, లేకపోతే గూగుల్స్ లోని సెర్చ్ చేస్తూ వచ్చే జ్ఞానం కాదు. ఇది భౌతిక సంబంధమైన జ్ఞానము, ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు. ఇదే జ్ఞానము తెలుసా? ఇది పై నుండి వచ్చే జ్ఞానం. ఈ పై నుండి వచ్చే జ్ఞానం అంటాడు ఇది పవిత్రమైన జ్ఞానం. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు మొట్టమొదటిగా యెహోవా యందు భయం కలిగి ఉంటే పవిత్రత వస్తే రెండోది తెలుసా? జ్ఞానం వస్తుందంట. జ్ఞానము ఎందుకు? అసలు ఎందుకయ్యా జ్ఞానము? యెహోవా యందు భయభక్తున్న జ్ఞానం అంటే ఏంటి ఉపయోగం అని అంటారా? హోషేయ గ్రంథం తీయండి త్వరగా. హోషేయ గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటా. చాలా చక్కటైనటువంటి అద్భుతమైన మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టించాడు. చూడండి, హోషేయ గ్రంథం 3వ అధ్యాయము 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం, నా జనులు జ్ఞానము లేని వారై. అయ్యయ్యయ్యా ఏంటట? జ్ఞానం లేకపోతే ఏమవుతాం? నశించిపోతాం. పాడైపోవడం కాదు, పాడైపోవడం వేరు, నశించిపోవడం వేరు. పాడైపోతే బాగు చేయొచ్చు, కానీ అదే బిడ్డలు నశించిపోతాయి. అయ్యా ఆ కుమారుడయ్యా ఎవ్వరు చెప్పినా వినట్లేదయ్యా, ఎన్ని రకాలుగా నేను
బుద్ధి చెప్పినా, హెచ్చరించి గద్దించినా కూడా అయ్యా వినట్లేదయ్యా. కారణం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో బిడ్డలకి దేవునికి జ్ఞానం లేదు. ఎందుకో తెలుసా? దేవుని జ్ఞానము నీకు నాకు ఉంటే అది తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పిస్తే నేను నశించిపోను. నశించిపోవడం అంటే అర్థమేంటో తెలుసా? నశించిపోవడం అంటే అర్థమేంటో తెలుసా? ఇంకొకరు వచ్చి నీ బిడ్డల్ని దేవుడు తప్ప ఎవరు బాగు చేయలేరన్నదని అర్థం. ఈరోజు నీ బిడ్డలు నశించిపోకుండా ఉండాలంటే, అమ్మా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఒకదాని కొరకే. ఏ వ్యక్తి కూడా నశించిపోకూడదు, ఏ వ్యక్తి కూడా నరకానికి వెళ్ళకూడదు. ఈరోజు నీ బిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుకొని కంప్యూటర్ సైన్స్ నేర్చుకోను, లేకపోతే కెమికల్ ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీరు, నా కుమారుడు అంత గొప్పవాడని నువ్వు అంటున్నావు, బాగానే ఉంది. ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, బాగానే ఉంది. నేను అంటాను, ఒకవేళ నీ కుమారుడికి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు, ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మకుండా ఆయన జ్ఞానం ఇచ్చేవాడని, ఆయన గొప్పవాడని, ఆయన ఇచ్చిన బహుమతి గొప్పదని నువ్వు ఎరగకుండా యేసు ప్రభుని విశ్వసించకుండా ఉంటే, ప్రతి వాడును విశ్వసించే ప్రతి వాడు నశింపక నిత్య జీవములు ఉండాలంటే ఒక్కసారి యేసు ప్రభుని రుచి చూడండి. యేసు ప్రభు దగ్గరికి రండి అంటాడు కదా. ఒకవేళ ఈ జ్ఞానము లేకపోతే నశించిపోవడం అంటున్నారు, బాగానే ఉందయ్యా. ఎందుకని నీ జ్ఞానమును పొందుకోవాలంటే ఏం చేయాలి? రండి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదుము రండి. ఈరోజు నీ బిడ్డలు జ్ఞానము పొందాలనుకుంటే, జ్ఞానము లేకుండా నశించిపోతున్న నీకు అర్థమైందంటే, మొట్టమొదటి నీలో ఒక తీర్మానం, అయ్యా ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? నా కుమారుడు, నా కుమార్తె నశించిపోకుండా వారు బాగుపడాలి అని అంటే ఒకే ఒక మాట, యెహోవాను అనుసరించుదుము రండి. దేవాది దేవుడు, ఈ దేవుడు ఎంత గొప్ప అంటే ఆయన అనుసరిస్తే చాలు. ఎందుకో తెలుసా? ఆయన మార్గము జ్ఞాన మార్గం, ఆయన మార్గము నీతి మార్గం, ఆయన జ్ఞానము జీవ మార్గం, ఆయన మార్గం సమాధాన మార్గం. ఇటువంటి వారు అక్కడ ఉంటే ఎలా నశించిపోతారు? నశించిపోరు. దేవుని కొరకు జ్ఞానము కలిగి బ్రతుకుతారు. జ్ఞానము మనిషిని ఏం చేస్తుందో తెలుసా? ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తుంది. రెండు మూడవది జ్ఞానం. మూడో చూస్తామా? యెషయా గ్రంథం 11:3. యెషయా గ్రంథం 11:3 త్వరగా. యెహోవా భయము అతనికి ఇంపైన, ఏంటట ఇంపైన భయమట. ఒక మనిషికి ఇంపైన సువాసన. మనం బయటికి వెళ్ళినప్పుడు మన చెమట కొంపు రాకుండా ఉండడం కొరకు మనం స్ప్రే కొడతాం, పెర్ఫ్యూమ్స్ రాస్తాం. ఎందుకో తెలుసా? మన చెమట కొంపు బయటికి రాకూడదని. అందుకే కదా కొడతాం. అంతకంటేనా ఇంక దేనికి కొడతామా? పక్కవాడు ఉన్నప్పుడు అబ్బా చాలా చక్కటి సువాసన, కూర్చోడానికి ఇష్టపడతాం. కానీ ఇక్కడ అంటున్నాడు, ఈ పరిమళ సువాసన అట యెహోవా యందు ఒక వ్యక్తికి భయం ఉంటట. అది పరిమళ సువాసన. పరిమళ సువాసనలో ఉన్నటువంటి అద్భుతమైన గుణం ఏంటో తెలుసండి? అది ఇతరులకు వ్యాపిస్తుంది. ఏమిటి భయం అంటే తెలుసా? చూడండి, ఆ పరిమళ సువాసన ఏంటో చెప్తాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే అది లెక్క. ఏంటంటా? అమ్మా నీ బిడ్డలు ఎటువంటి బిడ్డలో తెలుసా? అమ్మా బయటికి వెళ్తున్నాం కానీ నీ బిడ్డల గురించి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఇటువంటి చక్కటి తండ్రికి, ఇటువంటి చక్కటి తల్లికి ఇటువంటి కుమారులు ఎట్లా పుట్టినారయ్యా? ఒకవేళ ఈ ప్రశ్న మీదే అయితే, ఈ వర్తమానం వింటున్న వారు ఎవరైనా సరే, ఓ తల్లిదండ్రులారా, నీ బిడ్డల విషయంలో నువ్వు ఎంత మానసికమైన వేదన, మనోవేదన పడుతుంటే చెప్పబడుతున్న ఒకే మాట, యెహోవా యందు భయము. పరిమళ సువాసన అంటే అర్థమేంటో తెలుసండి? అది మిగతా పరిస్థితులకి, మిగతా సరిహద్దులకు వ్యాపింపజేస్తుంది. అదేంటో తెలుసా? యెహోవా నమ్ముకున్నటువంటి వ్యక్తి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, యెహోవా జ్ఞానం అనుసరించిన వ్యక్తి మంచి పేరు కలిగి అది దశ విషాల వ్యాపిస్తుందట. అదేంటో తెలుసా? మంచి పేరు. అబ్బా ఇలాంటి త్రాగుబోతు తండ్రికి, అలాంటి తల్లికి ఇంత మంచి కుమారుడు ఎట్లా పుట్టాడమ్మా? ఇటువంటి కుమారుడు తనకి ఎలా పుట్టాడమ్మా అనే కారణం ఏంటో తెలుసా? అతడు యెహోవా యందు భయము అది లెక్క. ఈరోజు నేను నా బిడ్డలకి, అమ్మా యెహోవా యందు భయమును నేర్పించండి. యెహోవా యందు భయము నేర్పిస్తే, నేను ఒకటి చెప్పాను, మొదటిది ఏం చెప్పాను? పరిశుద్ధత కలిగి జీవిస్తాడు. ఎక్కడున్నా సరే జ్ఞానము కలిగి బ్రతుకుతాడు. మూడోది ఏంటో తెలుసా? నీ కుమారుడు నీ పేరుని ఉన్నతమైన, ఎవరి బిడ్డరా బాబు, ఎవరి కుమారుడు, ఎవరి కుమార్తెరా బాబు అనుకొని నీ తండ్రిని, తల్లిదండ్రులకి పేరు తేవడమే కాదు, నిన్ను సృజించి నీ గర్భఫలం ఇచ్చినట్టు ఆ దేవాలయ దేవుడికి మరి తీసుకొస్తాడు. చాలు ఈ తలంపులు. మొట్టమొదటిది
భయభక్తులు నేర్పించాలి. భయభక్తులు నేర్పించకపోతే ప్రియమైన వాళ్ళరా, పుట్టబోవు శిశువుని ప్రభా నేను ఎలా పెంచాలి ప్రభా అని ఒకవేళ ఈ ప్రశ్నకి నీకు సమాధానం కావాలంటే మొట్టమొదటి దేవుని యందు భయభక్తులు కలిగి నేర్పించు. రెండవ చూస్తాం, రండి త్వరగా. రెండవ మాట, మొదటి దినవృత్తాంత గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం. మొదటి దినవృత్తాంత గ్రంథం 22:9. త్వరగా. నీకు పుట్టబో, నేను ఒకే మాటను ఆధారం చేసుకొని చెప్తున్నాను, పుట్టబోవు పుట్టబోవు. ఏ పరమగీతకి ఇంకా పుట్టబోతున్నాడు, వారసుడు రాబోతున్నాడేమో. దేవాదేవుడు ఏమిస్తున్నాడో తెలియదు, తన కోసం ఒక శ్రేష్టమైన బహుమతిని ఉంచాడు. ఒకవేళ పుట్టబో వ్యక్తి బయటకు వస్తే ఎటువంటి వాడు కదా, సమాధాన కారకుడై ఉంటాడు. చేతులు పేరు పెట్టబడును, దయచేయును. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. మొదటి రాజులు 8:19. త్వరగా. ఆయనను నీ మందిరమును కట్టించకూడదు. చెప్పాలి మరొకసారి గట్టిగా చదవాలి. నీ నడుములో నుండి నీ కుమారుడు నా నామ ఘనత కొరకై. చాలు. ఎవరిట్లో? ఏ దావీదు, నువ్వు బ్రతుకు కాలం అంతా కూడా నీ చేయి మొత్తం రక్తంతో తడిసిపోంది. నా నామ ఘనత కొరకే మందిరమును కట్టబోవాలని ఉద్దేశించుతున్నాను కదా. నువ్వు భయభక్తులు కలిగిన వాడివే, మంచివాడివే, యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానం కలిగిన వాడివే, భయం కలిగిన వాడివే, అన్నీ ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటి తెలుసా, నీ చేతులు రక్తముతో ఉన్నాయి. కాబట్టి ఆ రక్తము ద్వారా నా మందిరము కట్టడానికి లేదు. అయితే నీ నడుమును అనగా నీ ఫలమును పుచ్చుకొని పుట్టబోతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు సొలొమోన్. జ్ఞానులకే జ్ఞాని. అటువంటి జ్ఞాని ఏం చేస్తాడు తెలుసా, నా యొక్క మొచ్చు చొప్పున, నా మాదిరి చొప్పున నా కొరకు నామఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాడు. రెండో వ్యక్తి దేవాది దేవుని యొక్క కుమారులు, దేవాది దేవుని యొక్క కుమార్తెలు ఎటువంటి వారికి ఉండాలి తెలుసా, కట్టేవారుగా ఉండాలి. ఏమి కట్టాలి? మందిరాన్ని కట్టాలి. మందిరం అంటే ఎవరు? నా దేహము దేవునికి ఆలయం, మీ దేహములు దేవునికి ఆలయం. భౌతికమైన మందిరాన్ని సొలొమోను కట్టాడు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు అనేటువంటి సొలొమోను అనగా జ్ఞానం కలిగిన వారు సమాధానకర్తం. మనకు సమాధానం ఎట్లొచ్చింది? దేని వల్ల సమాధానం వచ్చింది? దేవుడు మనకు సమాధాన కారకుడై ఉండి ఆయన సమాధాన కర్త కాబట్టి, ఆ సమాధాన కర్త మనం విశ్వసించాం కాబట్టి, దేవా నా హృదయంలో సమాధానం నీ యొక్క కుమారుడు ద్వారా నాకు అనుగ్రహించావు. ఒకవేళ నీవు నేను మనమందరము కూడా ఆ సమాధానానికి వారసులమైతే ఆ సమాధాన కారకులైనటువంటి కుమారులు దేవుడు ఎలా చూస్తున్నాడంటే ఆయన యొక్క మందిరాన్ని కట్టేవారిగా ఉండాలి. ఈరోజు ఎన్నో మందిరాలు. ఏ మందిరం ఇది? ఆత్మ సంబంధమైన మందిరం, దేవుడు ఉండాలనుకునే మందిరం, పరిశుద్ధాత్ముడు ఉండాలనుకునే మందిరం. ఏమవి? భౌతికమైన ఇల్లుల్లో మీరు నా కొరకు కట్టను ఉద్దేశించి ఇల్లు ఏపాటిది, నేను భౌతికమైన హస్తకృత్యంలో నేను ఉండేవాడిని కాదు. నాకు కావలసిన మందిరం ఎవరో తెలుసా? నీవే. ప్రియమైన వాళ్ళ ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే, హస్తకృత్యమైనటువంటి వాటిలో దేవాది దేవుడు సేవిస్తున్నటువంటి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఉండడు. ఎటువంటి దేవుడు తెలుసా? నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాడు. పాప పంకిలమైన, మోసకరమైన, కఠినమైన, ఎందుకు పనికిరాని ఆ హృదయంలో దేవాది దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ఆ హృదయంలో ఉండాలనుకున్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ఆ మందిరాలు నేను కట్టాలి, అందులోకి నేను వెళ్ళాలంటే నాకు సాధనంగా సొలొమోను లాంటి వాళ్ళు లేగాలి. సొలొమోను లాంటి వాళ్ళు ఎందుకు లేగాలంటే వాళ్ళు సమాధాన కుమారులుగా పుడతారు. వాళ్ళు మాత్రమే కట్టడానికి పూనుకోవాలి. ఈరోజు నీ బిడ్డలు, నువ్వు పెంచుతున్న బిడ్డలు, పుట్టపో బిడ్డలు, రాబోతున్న తరం వారు మందిరాలను కట్టాలి. కట్టాలంటే ఏం చేయాలో తెలుసా? ఆ శరీరాలని, ఆ మందిరాలని దేవుని కొరకు సంపాదించాలి. దాని అర్థం ఏంటో తెలుసా? నీ కుమారుడు సమాధాన కారకుడిగా ఉండాలి. ఒక వ్యక్తి ఎప్పుడు సమాధాన కారకుడిగా ఉండాలంటే 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటి దేవుడికి నీకు సమాధానం ఫస్ట్ ఏర్పడాలి. రెండవది మనుషులకి నీకు సమాధానం ఉండాలి. మూడవది నీ హృదయంలో సమాధానం ఉండాలి. దేవాది దేవునితో నీకు సమాధానం లేకుండా ప్రియమైన వాళ్ళరా
నీ హృదయంలో ఇంకా సమాధానం లేదంటే కారణం ఏంటో తెలుసా? దేవాది దేవుడు సమాధాన కారకుడు. ఈ క్రిస్మస్ రోజున, ఈ క్రిస్మస్ మాసంలో దేవాది దేవుడు ఎలా వచ్చినట్టే ఎంతో మందికి సమాధానం లేక బాధలతో, కష్టాలతో, మనోవేదనతో బాధపడుతున్న వారికి, అయ్యా నాకు సమాధానం లేదు, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, అనేకమైన డబ్బు ఉంది, ప్రభా నా పిల్లలు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు, నాకు కొదువు లేదయ్యా. కానీ ఏంటో తెలుసా, నాకు హృదయంలో సమాధానం లేదు. ఎందుకు లేదో తెలుసా? మొట్టమొదటిగా ఏ దేవుడైతే నిన్ను సృష్టించాడో ఆ దేవునితో నీకు సమాధానం లేదు. ఒకవేళ సమాధానం కావాలంటే మీకు దేవునికి మధ్య అడ్డుకోవడం పాపం అనేటువంటి గోడ పగలాలంటే దేవా దగ్గరికి వచ్చి, దేవా ఇగో నేను పాపినయ్యా, ఇటువంటి గోడ నా బలంతో నేను పడగొట్టలేను, నీకు నాకు సమాధానం ప్రభా నాకు లేదు. ఈ రోజు ఆ సమాధానం నేను కోరుకోవాలనుకుంటే, అయ్యా ఒక్క మాట, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి 2000 సంవత్సరంలో ఉద్భవించాడు, కన్యక గర్భాన పుట్టాడు, సర్వోన్నతుడు కుమారుడు ఆయన రక్త మాంసముల కొరకే, రక్త మాంసముల దేహంలో ఆయన పాల్వాడాయి నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ఆయన రక్తము కార్చి నీకు సమాధానం ఇవ్వాలనుకున్నాడు. ఒకవేళ ఎందుకు సమాధానం లేదు హృదయంలో తెలుసా? నీ పాప దోష శిక్ష నీకు సమాధానం లేకుండా చేస్తుంది. ఆ పాపాన్ని విరుగుడికి, ఆ పాపము పోవాలంటే, ఆ దోష శిక్ష భరించాలంటే యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి వచ్చి శిలువ మ్రానుపై ఎక్కి నీ కొరకు నా కొరకు కూడా ఆ శిలువ మ్రానుపై నా యొక్క పాపాలని ఆయన భరించి ఆయన కార్చిన రక్తము ద్వారా నీకు నాకు సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం నీకు కావాలా? ఆ సమాధానం నీ హృదయంలో రావాలా? అయితే దేవునికి నీకు మధ్య సమాధానం రావాలి. ఎప్పుడైతే దేవునికి నీకు సమాధానం వస్తుందో మనుషులతో నీకు సమాధానం ఉంటుంది. మనుషులతో సమాధానం వచ్చిన వెంటనే నీ హృదయంలో సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారులారా, కట్టేటువంటి వారిగా ఉండాలి నీ బిడ్డలు, నా బిడ్డలు, మనందరి బిడ్డలు. ఇప్పుడు ఒక మాట, అయ్యా ఒకవేళ నా కుమారుడు నీ కొరకు మందిరాలైనటువంటి ఈ శరీరాలని, అందులో నువ్వు నివసించాలనుకున్నటువంటి ఈ శరీరాలని, ఆ దేహాలని, ఆ ప్రజల్ని సంపాదించాలంటే ఏం చేయాలని ఒకవేళ మీరు అడిగితే, మొట్టమొదటి నేను ఒక మాట చెప్తాను రండి. అది చెప్పి నేను తర్వాత మూడో విషయానికి నేను దాటిపోతాను. మొట్టమొదటి రండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన కదా. ఎందుకు సమాధానం లేదు? నీ కుటుంబంలో ఎందుకు సమాధానం లేదు? నీ బిడ్డలతో నీకు ఎందుకు సమాధానం లేదు? ఇరుగు పొరుగు వారితో నీకు ఎందుకు సమాధానం లేదంటే, మొట్టమొదటిగా దేవాది దేవుడు నిన్ను సృష్టించిన వ్యక్తికి నీకు మధ్యన సహవాసం లేదు. There is no friendship between you and the creator of your God. దేవాది దేవునికి, నిన్ను సృష్టించిన వ్యక్తికి నీకు మధ్య సహవాసం లేదు, అంటే రిలేషన్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు. ఫ్రెండ్షిప్ కావాలంటే ఒకే ఒక్కడే ఉన్నాడు. ఆయన ఏంటో తెలుసా? యేసుక్రీస్తు అనేటువంటి నరుడు. ఎందుకో తెలుసా? ఆయన దైవ నరుడు, అదే విధంగా మనుష్య కుమారుడు. ఒక మనిషిని, ఒక దేవుణ్ణి, రెండే చెయ్యలని కలపాలంటే ఆయన దేవుడై ఉండాలి సంపూర్ణుడుగా 100%. అదే విధముగా మానవుడిగా ఈ లోకంలోకి సంపూర్ణుడిగా రావాలి. అటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆ యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆ యేసుక్రీస్తు ప్రభువారి చెయ్య మనుషులకి ఒకవైపు, తండ్రి అయిన దేవునికి ఒకవైపు, ఈ రెండు చెయ్యలు కలపగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు విశ్వాసమించుము. యేసుక్రీస్తు నీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. చెల్లి, తమ్ముడా, అన్న, ఈ వర్తమానం వింటున్నా నీ జీవితంలో నీకు సమాధానం లేదనుకుంటున్నావా? ఆయనతో సహవాసం చేయి. ఆ సహవాసం చేయాలంటే యేసును వెంబడించాలి, యేసు దగ్గర నీకు రావాలి. యేసుక్రీస్తు ప్రభువారే నిన్ను సమాధానపరచువాడు. అందుకే ఎలాగనగా మనకు శిశువు పుట్టిన కుమారుడు అనుకరించినవాడు, మన కుమారుడు అనుకరించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకడు, ఆలోచనకడు, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధాన అధిపతి. సమాధానానికి అధిపతమ్మా. ఈరోజు నీ నా జీవితంలో ప్రభువా నీతో సహవాసం చేయడం నేర్పిస్తావా? అయితే ఒక్క మాట, ఈ సమాధానం దేవునితో సహవాసం అంటే గుర్తుంచుకోనండి, ఖచ్చితంగా ఆ బిడ్డలు దేవుని మందిరంలో కనబడాలి. దేవుని మందిరంలో కనబడకపోతే ఆ సహవాసం విలువేటో తెలియదు. సహవాసం యొక్క విలువ నీవు, చాలా మంది తల్లిదండ్రులు వెళ్తారు, బిడ్డలు వెళ్తారు, బిడ్డలు వెళ్తారు, తల్లిదండ్రులు వెళ్తారు. ఎక్కడ నువ్వు కలుసుకోగలవు? ఎక్కడ కలుసుకోగలవు? నీ బిడ్డలు సమాధానముకి కారకులుగా ఉండాలి, అనేక వారిని కట్టాలి. దేవుడు నీ బిడ్డలను కట్టాలి అంటే, ఉన్నతమైన స్థితిలో నువ్వు చూడాలంటే ఆయన సహవాసానికి నువ్వు దగ్గరగా ఉండాలి. సహవాసం అంటే ఏంటో అనుకున్నారు కాక, సహవాసం అంటే ఆయన ఏది మాట్లాడుతున్నాడో నువ్వు వినాలి. అది ఎక్కడ మాట్లాడతాడు? ఆయన మందిరంలో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ వాక్యం వింటే, అందుకే ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గరగా ఉంటే రెండు జరుగుతాయి. మొదటిది, ఈ ఫ్రెండ్ వాడితో మాట్లాడింది వింటాడు, వీడు చెప్పింది వాడు వింటాడు. అంటే దేవుడు ఏం చెప్తే మానవుడు వినాలి. మానవుడు, తండ్రి ఈరోజు నిన్నతో మాట్లాడటం ఇష్టమేనా అంటే, బిడా నువ్వు మాట్లాడు, నువ్వు నా స్నేహితుడు కదా, అబ్రహాం
నువ్వు నా స్నేహితుడివి. కాబట్టి నేను ప్రవక్తలతో మాట్లాడినట్టు మాట్లాడను, నేను ఎవరితో మాట్లాడినా స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడతానంట దేవుడు. నీకు ఇటువంటి స్నేహితుడు ఉన్నాడా? లేకపోతే ఈరోజు రాత్రి మీ వర్తమానం వింటున్న అందరికీ పరిచయం చేస్తున్న ఒక అద్భుతమైన స్నేహితుడు. ఎందరు విడిచినా, ఎందరు వదిలిపెట్టినా, ఏ కష్టాల బాధలు ఇరుకు ఇబ్బందులే ఉన్నప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టిన ఒక అద్భుతమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనతో స్నేహం చేస్తే, సహవాసం చేస్తే, ఆయనతో సంభాషిస్తే నీ హృదయంలో సమాధానం. ఇది రెండు. ఈ బిడ్డల్ని ఎలా పెంచాలంటే కట్టేవారుగా పెంచాలి, సమాధానకారులుగా పెంచాలి. అటువంటి పెంచితే దేవుని సహవాసంలో వారు పెరగాలి. రెండు. మూడవది చూసి నేను ముగిస్తాను. మూడవది చూడండి, చక్కటి మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35. పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుల శక్తి నిన్ను కమ్ముకొనును కనుక, అండర్లైన్ మళ్ళీ, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. చాలు అమ్మా. ఎవరు? మనకు పుట్టబోటువంటి బిడ్డలు ఏమవ్వాలో తెలుసా? ఏమవ్వాలి? దేవుని కుమారులు అనబడాలి. అది ఇంపార్టెంట్ అమ్మా. ఏ కుమారుడు? యేసు ప్రభు నమ్ముకున్నాడే కానీ వాడు సినిమాలకు బానిస, మందుకు బానిస, విచ్చలవిడితనానికి బానిస, వ్యసనాలకు బానిస. ఒకవేళ దేవాది దేవుని యొక్క కుమారులుగా ఉంటే అన్నాడు కదా, ఒకవేళ దేవుని కుమారుడుగా మార్చబడాలంటే అక్కడ సర్వోన్నతుని యొక్క శక్తి ఆమెను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరుచును, పుట్టబో శిశువు సర్వోన్నతుని యొక్క దేవుని కుమారుడు అనబడను. నీ కుమారులు ఎలాగుండాలో తెలుసమ్మా? దేవుని కుమారులుగా ఉండాలి. నీ కుమార్తెలు ఎలాగుండాలో తెలుసా? దేవుని కుమార్తెలుగా ఉండాలి. అంటే ఒకే ఒకటి, వాళ్ళు దేని చేత నడిపించబడాలంటే సర్వోన్నతుని శక్తి అనగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మనకి రోమిలకు రాసిన పత్రికలు మనకు తెలిసిన భాగమే. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ గ్రీకు దేశస్తుడు, యూదు దేశస్తుడు, అన్ని చోటు ఎవడూ లేడు. నిజంగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నేను నడిపించాలనుకుంటే 2వ అధ్యాయం 38వ వచనం పుస్తకాన్ని అంటాడు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినవాడు పరిశుద్ధాత్మని వరమని పొందుతాడు. అమ్మా, పరిశుద్ధాత్మ వరము నీలో వస్తే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎక్కడికి ఎలా నడిపించాలో దేవుడికి తెలుసు. అలా నడిపించినప్పుడు అబ్బా ఏం మార్గం, అందరూ చెడ్డ మార్గంలో నడుస్తుంటే ఈ అబ్బాయి మాత్రం, ఈ అమ్మాయి మాత్రం ఎంత చక్కటి మార్గంలో నడుస్తుందో. ఎలా వచ్చింది? నడిచేది తన స్వబుద్ధి కాదు, తన సొంత ఆలోచనతో నడడం కాదు. నేను నడిచేటువంటి నడక, నేను ప్రవర్తించే ప్రవర్తన, నేను మాట్లాడే మాట, నేను చూసే చూపు చాలా మంది గమనిస్తారు. కాబట్టి అటువంటి వారిని నడిపించాలంటే వీరు దేవుని కుమారులు, దేవుని బిడ్డలు అని నీ బిడ్డల గురించి ఎదుటి వాళ్ళు చెప్పాలంటే పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నడిపించబడాలి. ఒకవేళ నడిపించబడాలంటే మొట్టమొదటి క్వాలిటీ అంటే పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం బాప్తిసము తీసుకుంటే, సొంత రక్షకుని యేసు ప్రభువుని అంగీకరిస్తే, పరిశుద్ధాత్మ వరము నీ కుమారుడు నీ కుమార్తెలోనికి వస్తే, మనలోనికి వస్తే, మనం అందరము కూడా దేవుని ఆత్మచేత నడిపించబడితే మనం అందరం దేవుని కుమారులతో. మనల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు దేవుని బిడ్డలండి, వాళ్ళు దేవుని కుమారులండి, వాళ్ళు దేవుని కుమార్తెలండి, నీ కొరకు నా కొరకు చెప్తారు. దాన్ని బట్టి దేవునికి ఏమొస్తుంది తెలుసా? మహిమ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, 3 మాటలు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఒక మాట, దేవా పుట్టబో బిడ్డలు వారి విషయం నేను ఏం చేయాలని వాళ్ళు అడిగినప్పుడు దేవుడు 3 విషయాలు నీతో నాతో మాట్లాడు. మొదటిది, వాళ్ళకు భయభక్తులు నేర్పించాలి. రెండవది, వాళ్ళు కట్టేవారిగా, సమాధానకారకులుగా, దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. మూడవది, పుట్టబో శిష్యులు పరిశుద్ధాత్మచే నడిపించబడిన వారిగా ఉండాలి. ఒకవేళ నా బిడ్డలు ఈ 3 విషయాలు తప్పిపోతే ఈరోజు రాత్రి కాల సమయంలో ఈ వర్తమానం ఏంటో నా జీవితంలో దేవుడు నీతోనే మాట్లాడితే, నీ బిడ్డల కొరకే మాట్లాడితే ఈరోజు దేవుడిని అడుగుతావా, దేవా నా బిడ్డలని నీ కొరకు పెంచాలనుకుంటున్నాను ప్రభా, ఇక నుంచైనా నా బిడ్డలకి ఎలా పెంచాలో నాకు తెలియలేదు, ఇగో ఈరోజు ఈ వర్తమానం ద్వారా నేను నేర్చుకున్నానయ్యా, నీ కొరకు పెంచుతాను ప్రభా అని తీర్మానం నీదైతే ఈ వర్తమానం ద్వారా మీరు నిజముగా దాన్ని ప్రతిస్పందించినట్టయితే, వాక్యం నీ హృదయంలోకి వెళ్ళి మిమ్మల్ని తాకినట్లయితే, ఈ శబ్ద తరంగాల ద్వారా విన్నవారు ఎవరైనా సరే నీ బిడ్డల కొరకు ఈ ఒక్క ప్రార్థన చేయగలరు, దేవా నా బిడ్డలని పెంచుట నాకు నేర్పించు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించింది. వాక్య